హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మరికొన్ని యూస్ఫుల్ అప్డేట్స్, అలానే ఎవరైనా చూద్దామనుకుంటే 18+ కేటగిరీ మూవీస్ని అయితే రికమెండ్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేయడం కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎండ్ చేద్దాం వీడియో. నెంబర్ 1 కాంతారా 2. దీని గురించి మీకు ఆల్రెడీ చెప్తున్నాను కదా, మనకి కాంతారా 2 కూడా ఉంది, బట్ ఇది ప్రీక్వెల్ ఆర్ సీక్వెల్ అనేది కన్ఫర్మ్ కాలేదు అని చెప్పేసి ఇప్పుడైతే కన్ఫర్మ్ అయిపోయింది. మనకి ప్రీక్వెల్ ఫిలింగా కాంతారా 2 అయితే వస్తుంది. సో ఈ మూవీకి సంబంధించిన షూట్ వర్క్ అనేది డైరెక్టర్ అండ్ యాక్టర్ రిషబ్ శెట్టి గారు జూన్ మంత్ నుంచి బిగిన్ అయితే చేయబోతున్నారు. అంటే మనకి 2024 ఇయర్ సమ్మర్ లోపల థియేటర్స్లో అయితే రావచ్చు. నెంబర్ 2 మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న మలయాళం ఫిలిం నడిగార్ తిలకం స్టారింగ్ టొవినో థామస్. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ని అయితే రివీల్ చేశారు. నెంబర్ 3 పవన్ కళ్యాణ్ గారి ఫిలిం హరిహర విరమాళ్ళు. ఫ్రెండ్స్, ఈ మూవీ గురించి మరొక న్యూస్ ఏంటంటే న్యూ టీజర్ కట్ని అయితే రెడీ అయితే చేస్తున్నారు. మనకి జనవరి 26కి రిలీజ్ అయితే చేయబోతున్నారంట. సో ఈ ఇన్ఫర్మేషన్ మనకి అఫీషియల్ పోస్టర్తో మేకర్స్ నుంచి రివీల్ అవ్వాల్సి అయితే ఉంది. నెంబర్ 4 మైకిల్. ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి బాలకృష్ణ గారి చేతుల మీదుగా జనవరి 23కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 5 హంట్ ద మూవీ. ఈ మూవీ సెన్సార్ అయితే రివీల్ చేశారు U/A. నెక్స్ట్ నెంబర్ 6 డైరెక్టర్ గోపీచంద్ మల్లేని గారు వచ్చేసి రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఒక ఇన్ఫర్మేషన్ అయితే కన్ఫర్మ్ చేశారు. తను అడిగిన క్వశ్చన్కి మీరు ప్రభాస్ గారితో ఎప్పుడు మూవీ తీస్తారని అడిగితే ఇది ఇంకా కరెంట్లీ గోయింగ్ ఆన్ డిస్కషన్ స్టేజ్లోనే ఉంది అని చెప్పేసి రివీల్ అయితే చేశారు. సో ఫ్యూచర్లో వచ్చేసి డైరెక్టర్ గారు గోపీచంద్ మల్లేని గారు ప్రభాస్ గారితో ఒక మూవీ తీద్దామంటే ఉన్నారనమాట. సో అది ఎప్పుడు కన్ఫర్మ్ అయ్యి ఎప్పుడు వస్తుంది అనేది చూడాలి మరి. నెంబర్ 7 టొవినో థామస్ పాన్ ఇండియా 3D ఫిలిం అజయ్ అంటే ర్యాండమ్ మోషనం. టొవినో థామస్ గారి ఫస్ట్ లుక్ పోస్టర్ని అయితే రివీల్ చేశారు. మీకు పైన డిస్ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్, అది ఆ పోస్టర్ వచ్చేసి మనకి ఈ మూవీలో ఫీమేల్ లీడర్లో వచ్చేసి కృతి శెట్టి అయితే కనబడుతుంది. నెంబర్ 8 విష్ణు విశాల్ 21st ఫిలిం. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి రాక్షసన్ మూవీ తీసిన డైరెక్టర్, మన తెలుగులో కూడా రీమేక్ అయింది రాక్షసుడుగా. సో తమిళ్లో తీసిన డైరెక్టర్ రామ్ కుమార్. సో రామ్ కుమార్ గారి డైరెక్షన్లో ఈ మూవీ అయితే వస్తుంది. నెంబర్ 9 హీరో జయం రవి గారి ఫిలిం ఇరైవన్. ఈ మూవీ నుంచి జయం రవి గారి లుక్ స్టిల్ని అయితే రివీల్ చేశారు. మీకు పైన డిస్ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్, అదే ఆ స్టిల్ వచ్చేసి. నెంబర్ 10 ఉపేంద్ర న్యూ ఫిలిం కబ్జా. మీకు ఆల్రెడీ చెప్పినాను కదా, మనకి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ రివీల్ చేయబోతున్నారని చెప్పేసి. సో జనవరి 24కి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అనేది మనకి రివీల్ అయితే చేయబోతున్నారు. సో కన్నడ ఇండస్ట్రీ వారించి న్యూస్ ఏంటంటే మార్చ్ 17కి డేట్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నట్టు. నెంబర్ 11 డైరెక్టర్ సుందర్ సి గారి డైరెక్షన్లో వస్తున్న అప్కమింగ్ ఫిలిం అరణ్మనే 4. ఇప్పటికే 3 parts అయితే వచ్చినాయి. మన తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యి అదే చంద్రకళగా మన తెలుగులో ఒక్కొక్క మూవీ పార్ట్ వచ్చేసి ఒక్కొక్క టైటిల్ అయితే ఉంది. సో దాన్ని పక్కన పెట్టేస్తే అరణ్మనే 4 అయితే వస్తుంది. సో ఈ అరణ్మనే 4లో వచ్చేసి ఎవరు యాక్ట్ చేయబోతున్నారు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. ఇందులో విజయ్ సేతుపతి గారిని అయితే తీసుకుందామని చూస్తున్నారంట లీడ్ రోల్లో. సో ఇది ఇంకా అఫీషియల్ కాదు, అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే గుడ్ న్యూసే. నెంబర్ 12 కొరియన్ వెబ్ సిరీస్ ద గ్లోరీ పార్ట్ 2. పార్ట్ 1 రీసెంట్గానే నెట్ఫ్లిక్స్ ఇండియాలో ప్రీమియర్ చేశారు. సో పార్ట్ 2ని రిలీజ్ చేయబోతున్నారు మార్చ్ 10th. నెంబర్ 13 డిసెంబర్ మంత్లో థియేటర్స్ రిలీజ్ అయిన మూవీ సర్కస్ స్టారింగ్ రణ్వీర్ కపూర్, పూజా హెగ్డే అండ్ జాక్విలిన్ ఫెర్నాండెస్. సో ఇదొక కామెడీ డ్రామా ఫిలిం. సో మనకి ఓటీటీ ప్రీమియర్ ఎక్స్పెక్టెడ్ February 17th ఆన్ నెట్ఫ్లిక్స్ ఇండియా. నెంబర్ 14 అవతార్ ద వే ఆఫ్ వాటర్. ఫ్రెండ్స్, ఈ మూవీ ఓటీటీ ప్రీమియర్ గురించి న్యూస్ ఏంటంటే మనకి February 2nd వచ్చేసి ప్రీమియర్ చేయబోతున్నారు. ఈ ప్రీమియర్ అనేది మనకి ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇండియాలో రిలీజ్ చేస్తున్నారా, ఓవర్సీస్లో రిలీజ్ చేస్తున్నారా అనేది, లైక్ వీడియో ఆన్ డిమాండ్తో వాళ్ళు రిలీజ్ చేస్తున్నారనేది నాకు తెలిసినట్టు వీడియో ఆన్ డిమాండే అయి ఉండొచ్చు. February 2nd మనకి వీడియో ఆన్ డిమాండ్ అయితే వస్తుంది. సో ఈ వీడియో ఆన్ డిమాండ్ని రిలీజ్ చేసినప్పుడు డబ్బుడ్ వర్షన్స్ మన ఇండియన్ ఆడియోస్ని కూడా రిలీజ్ చేసినట్టయితే మన ఇండియన్ ఆడియన్స్ వచ్చేసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. మనకి HD కూడా వచ్చేస్తుంది కాబట్టి. సో అప్కమింగ్ వీడియోస్లో మీకు అప్డేట్ చేస్తాను, మనకి వీడియో ఆన్ డిమాండ్ నుంచి వస్తుందా లేకుంటే ఇండియాలో రిలీజ్ చేయబోతున్నారా అఫీషియల్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అనేది. సో డేట్తో పాటు మీకు అప్కమింగ్ వీడియోలో అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ నెంబర్ 15 మూవీ రికమెండేషన్ 2002లో వచ్చిన రొమాన్స్ థ్రిల్లర్ ఫిలిం కిల్లింగ్ మీ సాఫ్ట్లీ. ఈ మూవీలో మీకు ఒక మిస్టరీ స్టోరీ అయితే చూడడం జరుగుతుంది. అలానే ఇది 18+ కేటగిరీ ఫిలిం, న్యూడిటీ అయితే ఉంటుంది. సో వాచ్ అలోన్. ఈ మూవీ మనకి ఇండియన్ సైట్స్లో తెలుగు డబ్బింగ్ అయితే అవైలబుల్ అయితే ఉంది. నెక్స్ట్ నెంబర్ 16 ప్లేన్. ఫ్రెండ్స్, ఈ మూవీ రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ చేశారు కదా ఇండియాలో. సో వీడియో ఆన్ డిమాండ్ వచ్చేసి February 3rd అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో మన ఇండియన్ సైట్స్లో February 3rd ఈ మూవీ HD అయితే వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 17లో మూవీ రికమెండేషన్ 2016లో వచ్చిన కొరియన్ ఫిలిం
ద హ్యాండ్ మైడెన్. ఇది ఒక రొమాన్స్ 18+ కేటగిరీ ఫిలిం. సో ఇది కూడా న్యూడిటీ కంటెంట్ ఫిలిం. సో ఫ్యామిలీని అవాయిడ్ చేయండి మూవీని చూసేటప్పుడు. ఇది మనకి ఇండియాలో ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే అవైలబుల్ అయితే లేదు, అండ్ తెలుగులో కూడా అవైలబుల్ అయితే లేదు. మన ఇండియన్ సైట్స్లో ప్రింట్ అయితే ఉంది, ఇంగ్లీష్ అండ్ కొరియన్ ఆడియోస్. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరికొన్ని యూస్ఫుల్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.